Audio Jungle. సో ఫంక్షన్ హాల్స్ ప్రతి డివిజన్లో కూడా కట్టాలంటే ఏ మోడల్ తీసుకుందామా అనుకున్నాం. ఈ మోడల్ నిజంగా కూడా చాలా బాగుంది. తప్పకుండా ఈ మోడల్ని తీసుకొని మొత్తం 50 డివిజన్లలో కూడా మంచి ఫంక్షన్ హాల్స్ కూడా కట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి దీంతో పాటు ఈ ఆలయ అభివృద్ధి కోసం కాలనీ వాసులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. తెలంగాణ సందర్భంలో కూడా ఇక్కడ మన ఇల్లు ఇక్కడే కాబట్టి చిన్నగా గుడి ఉన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉంటే కూడా నేను చూస్తూ వచ్చినటువంటి దాన్ని. మొత్తం కాలనీ వాళ్ళు రూపాయి వేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో గుడిని కూడా అభివృద్ధి చేసుకున్నారు. సరే తెలంగాణ వచ్చింది, ఇంత లోపల ఈ హాల్ వచ్చే టైంకి లక్కీగా డి శ్రీనివాస్ గారు కావచ్చు, అక్క ఆకుల లలిత గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు కూడా ఇదివరకు మనకు రోడ్ల కోసం నిధులు ఇచ్చినారు, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు కూడా నిధులు ఇచ్చినారు. వారందరికీ కూడా మన కాలనీ వాసులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఒక్క విషయం దయచేసి కాలనీ వాసులందరినీ, కాలనీ పెద్దలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన కాలనీలో మంచిగా ఉన్నాయి, ఇల్లు కూడా మంచిగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. అందరం కూడా చాలా శ్రద్ధ పెట్టి కాలనీని కూడా నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క చెట్లు తక్కువ ఉన్న లోటు మాత్రం కనపడతా ఉన్నది. కాబట్టి ఈ హరితహారం జూలైలో ఏదైతే హరితహారం కార్యక్రమం ఉంటుందో తప్పకుండా మరి దాదాపు ఒక 3-4 వేల చెట్లను మనమే నాటుకుందాం, వాటిని సంరక్షించుకుందాం అని చెప్పి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చప్పట్లు తక్కువ కొడుతున్నంటే చెట్లు పెంచరే, ఎందుకంటే కాలనీ ఎంత అందంగా ఉన్నా కూడా చెట్లు లేకపోతే తక్కువ అందంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దయచేసి చెట్లు పెంచే కార్యక్రమంలో కూడా మన న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వాళ్ళ ఒక న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోనే 4 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అంటే ఒక్క కాలనీలో ఇన్ని డబ్బులు ఇచ్చుకోగలుగుతా ఉన్నామంటే ఇది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణాల మీద పెట్టినటువంటి శ్రద్ధ. ఇదివరకు తెలంగాణ రాకముందు ఎప్పుడూ కూడా మున్సిపల్ కార్పొరేషన్స్కి డబ్బులు ఇవ్వలేదు ఎవరు కూడా. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్కి కూడా బడ్జెట్లో ప్రత్యేకించి డబ్బులు పెట్టడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలను నిజామాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది. సో పోయినసారి మనకు ఒక 100 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ 200 కోట్లతో కూడా మీరు చూస్తున్నారు ఇవాళ నిజామాబాద్ అంతా కూడా పట్టణంలో అన్ని చోట్ల రోడ్ వర్క్లు అయితే ఉన్నాయి. ఇబ్బంది జరుగుతున్నది నాకు కూడా తెలుసు. ఒక 6 నెలల నుంచి ఇంకొక 6 నెలలు కూడా ఇబ్బంది ఉంటుంది, నేను అది కూడా మీకు ముందే చెప్తున్నా. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ఇదివరకు కాలేదు. సో మొదలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ వేసుకుంటే మనకు దోమల బాధ పోతుంది. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిన తర్వాతనే రోడ్లు వేయగలుగుతాం, అంతకన్నా ముందు రోడ్లు వేసినా మళ్ళీ పాడైతాయి. సో ఒక పక్క మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేయడానికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వుతూ ఉన్నారు, ఇంకొక పక్క ఈ డ్రైనేజ్ వేయడానికి వాళ్ళు తవ్వుతూ ఉన్నారు, ఇంకొక పక్క రోడ్లు వేసే వాళ్ళు వేస్తున్నారు. కానీ మీ అందరికీ, మీ కోడలుగా, మన కాలనీ కోడలుగా మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటంటే ఇంకొక 6 నెలలు అయితే మాత్రం నిజామాబాద్ పట్టణంలో ప్రతి గల్లీలో కూడా రోడ్లు మంచిగా అయిపోతాయి. వాటి కోసం దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఉంటే మా ఎమ్మెల్యే గారు 110 కోట్లు నాకు తెలిసి కేవలం రోడ్ల మీదనే నిజామాబాద్ పట్టణం అంతా కూడా పెట్టడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా చాలా మంచిగా రోడ్లు ఉంటాయి. కొంత సమయం మీరు ఓపికతోని ఇన్ని రోజులు కూడా భరించారు, ఇంకొక 6 నెలలు కూడా సమయం ఇవ్వాల్సిందిగా, భరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మరి ఇంత చిత్తశుద్ధితోని 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిజామాబాద్ పట్టణానికి ఇవ్వడంతో మన పట్టణంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, గత 3 నెలల క్రితం గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆర్మూర్ సభకు రావడం జరిగింది. అప్పుడు నేను వారిని రిక్వెస్ట్ చేసిన, అన్ని చోట్ల ఇచ్చినట్టు ఇస్తే కాదు, ఇక్కడ మీ చెల్లెలు ఉంది కాబట్టి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరితే అడిషనల్గా ఇంకొక 100 crores రూపీస్ కూడా వారు మనకి ఇచ్చినారు. ఆ 100 కోట్ల రూపాయలతోని ఇవాళ ఎట్లా అయితే ప్రజలకు పనికొచ్చేటటువంటి కమ్యూనిటీ హాల్స్ మన కాలనీలో కట్టుకున్నామో అట్లా నిజామాబాద్ అంతా కూడా కట్టేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నాం. మన యువకులకు లైబ్రరీలు సరిగ్గా లేవు, వాటినన్నింటినీ బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాటితో పాటు కొత్తగా ఐటీ హబ్కు కూడా ఒక 25 కోట్ల రూపాయలు కూడా మనకు మంజూరైనాయి. సో వాటినన్నింటినీ కూడా చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళా వచ్చే నెల మేలో 7-8 తారీఖు నాడు మళ్ళా కేటీఆర్ గారి ప్రోగ్రాం నిజామాబాద్లో ఉంటుంది. అప్పటికి ఇవన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సో మీ ఆశీర్వాదంతో, మన దేవుడి బలంతో మరి ముందుకు వెళ్ళి పనిచేసేటటువంటి శక్తి మీరందరూ ఇచ్చారు, ఆశీర్వాదం మీరు ఇచ్చారు. ఇక ముందు కూడా మీ ఆశీస్సులు, మీ సహకారం
అలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండేటటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉన్నదో మనం ఆ రుణమాఫీ డబ్బులు మాఫీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకున్నామో అది త్వరలోనే జరుగుతుంది. నేను అనుకోవడం అయితే కేటీఆర్ గారు వచ్చేటప్పటికి వారి నోట్తోనే అనౌన్స్మెంట్ చేయించేటట్టుగా నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నా. అయితే నేను మామయ్య గారికి చెప్పడం జరిగింది, ఇది మన దగ్గరే కాదు రాష్ట్రం అంతటా కూడా ఉన్నది కాబట్టి అందులోంచి ప్రత్యేకంగా నిజామాబాద్కు నిధులు తీసుకురావడానికి కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ పనిలో నేనున్న సమయం పట్టిన సమస్య తప్పకుండా తీరుతుంది అనేటటువంటి వాగ్దానాన్ని మీ అందరికీ నేను మళ్ళీ ఒకసారి ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.